వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తోటి మొలకత్తుపైన ఉత్కంఠ కొనసాగుతుంది. జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు మొలకత్తుకు అనుమతి ఉండగా ఇప్పటివరకు జగన్ జైలు వద్దకు చేరుకోలేదు. జగన్ రాక కోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు బయట వేచి చూస్తున్నారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతోటి కాన్వే ముందుకు కదలడం ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం జగన్ కాన్వే జైలుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. జగన్ మొలకత్తి నేపథ్యంలో జైలు పరిసరాలు ఉత్కంఠ నెలకొంది. ఇక రాజకీయ వేధింపులు, అక్రమ కేసులను ఎదుర్కొంటున్నటువంటి పార్టీ నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందనే భరోసాను ఇవ్వడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయం తాడపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి జాతీయ రహదారి నేషనల్ హైవే 16 మీదుగా భోగాపురం, పుష్పపాటిరేగ, పైడి భీమవరం, రణస్థలం, హెచ్చర్ల మీదుగా శ్రీకాకుళం వెళ్లారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అంపోలు జిల్లా జైల్లో సిదిరి అప్పలరాజు తోటి ములాఖాతు నిర్వహించనున్నారు. కానీ అక్కడికి అభిమానుల రాకతోటి కాన్వే ముందుకు సాగలేనటువంటి పరిస్థితిలో అక్కడికి ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. పర్యటన ముగిసిన అనంతరం తిరిగి తాడపల్లికి బయలుదేరతారని వైసీపీ నేతల నుంచి సమాచారం అందుతోంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కేవలం జైలులో మాజీ మంత్రితో ములాఖతుకు మాత్రమే అనుమతించారు పోలీసులకి. ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్ షోలు, అదేవిధంగా జన సమీకరణాలకు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా మాజీ సీఎం కాన్వాయ్తో కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అంపోలు జైలు పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా శ్రీకాకుళం టౌన్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా జగన్ కాన్వాయ్కు రోడ్డు మార్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ని ఇప్పుడు మనం ప్రస్తుతం రాజ్ న్యూస్ లైవ్ స్క్రీన్లో మనం చూడొచ్చు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తోటి ములాఖతుపైన ఉత్కంఠ కొనసాగుతుంది. జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు ములాఖతుకు అనుమతి ఉండగా ఇప్పటివరకు జగన్ జైలు వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. జగన్ రాక కోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు బయట వేచి చూస్తున్నారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతోటి కాన్వాయ్ ముందుకు కదలడం ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం జగన్ కాన్వాయ్ జైలుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. జగన్ ములాఖత్ నేపథ్యంలో జైలు పరిసరాల్లో ఉత్కంఠ నెలకొంది. జగన్ అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ నేతలు కూడా అక్కడ భారీగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజును జగన్ ములాఖతు ద్వారా కలవనున్నట్లుగా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయ వేధింపులు, అక్రమ కేసులను ఎదుర్కొంటున్నటువంటి పార్టీ నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందనే భరోసాను ఇవ్వడానికి ఆయన ఈ పర్యటన చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం తాడపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి విమానంలో విశాఖకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు తోటి ములాఖతుపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు ములాఖతుకు అనుమతి ఉండగా ఇప్పటివరకు జగన్ జైలు వద్దకు చేరుకోలేదు. ఇక దీనికి సంబంధించి తాజా పరిస్థితిని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగభూషణ్ రావు ఫోన్ లైన్లో అందిస్తారు. నాగభూషణ్ రావు, జగన్మోహన్ రెడ్డి అంపులో జైలుకి అయితే చేరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు సిద్దిరి అప్పలరాజు గారి కుటుంబ సభ్యులతో హాస్పిటల్ మాట్లాడి వాళ్ళ విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ అన్ని ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లు చాలా కఠినతరంగా చేయడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు అరెస్ట్ ఏ విధంగా జరిగింది, తదితర పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటిది కుటుంబ సభ్యులు, అలాగే ఆ ములాఖతుకు అనుమతి లేకపోవడంతో ములాఖతుకు అనుమతి ఉన్నటువంటి అట్టు రామారావు, అలాగే బొత్స సత్యనారాయణతో పాటు ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ కూడాను మొదటి గేట్ లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అనుకున్న సమయానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో 5 గంటలు దాటిపోవడంతో ములాఖతు పరిస్థితి లేకపోవడంతో కేవలం కుటుంబ సభ్యులను పరామర్శ వరకే పరిమితం అయింది జగన్ తాలూకా ఈ ములాఖతు కార్యక్రమం. అయితే ఈ పరిస్థితుల్లో పూర్తి వివరాలు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎక్కడి వరకు చేరుకున్నారు నాగభూషణ్ రావు? అంపులు కర్మాగారంలో అయితే ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో అంపుల కారాగారం దగ్గరే మొత్తం విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అతనితో పాటు మొత్తం కేడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంతా ఉండి అక్కడ పరిస్థితిని వాళ్ళ కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. అయితే నాగభూషణ్ రావు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఇటు ధర్మాన ప్రసాదరావు వచ్చి ఇతర నేతలు ఈ పర్యటనలో జగన్ వెంట కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ పర్యటనతో ఒకసారి వైకాపా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజంగా కలిగింది. అయితే అక్రమ అరెస్టును జరిగేటప్పుడు పార్టీ పూర్తి అండగా ఉంటుంది. అలాగే పార్టీ అధినేత కూడా పూర్తి స్థాయిలో పార్టీ నాయకుల్ని అలాగే కార్యకర్తలను కూడా పూర్తిగా పూర్తిగా పార్టీ ఖచ్చితమైన ఉంటున్నటువంటి కార్యకర్త కాదు ఎవరైనా సరే అక్రమ అరెస్టులు జరిగినప్పుడు పార్టీ పూర్తి అండదండలు ఉంటాయన్నటువంటిది ఈ పర్యటనతో పూర్తిగా స్పష్టమవుతుంది. ఈ విధంగా కాకుండా ఒక మాజీ మంత్రి అక్రమ నశిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి పూర్తి విశ్వాసాన్ని కూడా ఈ పర్యటనతో స్పష్టమైంది. నిజంగా ఉన్నటువంటి పార్టీ కేడర్ కూడా ఒక్కసారి అలర్ట్ అయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించేందుకు మీడియా ముందుకు వచ్చి నాగభూషణ్ రావు, జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు ములాఖతుకు అనుమతి ఉండగా ఇప్పటివరకు జగన్ జైలు వద్దకు చేరుకోలేదు, కాన్వాయ్ ముందుకు కదలినటువంటి పరిస్థితులలో. అయితే ఈ ములాఖతు క్యాన్సిల్ కావడం పైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఆల్రెడీ చేరిపోయే 10 నిమిషాలు అయిపోయింది. పూర్తిగా కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఈ విషయం అంతా కూడా అది తెలుసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్ రావు.